Today, I want to share the word that's in the book of Esther or Easter. I don't know how you say there. We're gonna share Esther chapter 4 from the verse 12 to 16. So I'm gonna ask you to read, and I'm not gonna read, just you read there. మరి ఎస్తేరు గ్రంథము మరి అలా ఉన్నటువంటి ప్లీజ్ టెల్ ద రిఫరెన్స్ సార్. Chapter 4 is there, chapter 4, verses 12 to 16. మరి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. మరి మీలో ఎవరైనా చదవగలిగితే మరి చదవగలండి, మనం చేసుకున్నామండి. एस्तेर का किताब में 4 अध्याय कि वहां से 12 वचन तक आप पढ़िए। सर का जो అన్నా वचन बताया అన్నా एस्तेर की किताब తెలుగులో చదవనా అన్న తెలుగులో చదవండి అన్న. ఎస్తేర్ గ్రంథం సామ్రాజ్యం ఎక్కడి నుంచి అన్న 12 నుంచి 16 వరకు అన్న. ఎస్ ఓకే అన్న థ్యాంక్ 12 से 16 तक। యూ మాటలో మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజు నగరలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితిమేమో అని ఆలోచించుకునమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నువ్వు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకును సమకూర్చి ఆ నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయము వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఆమేన్ ఆమేన్. आमीन आमीन। हिंदी में भी पढ़ सकते हैं अगर कोई खुले हैं। May I go ahead? ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్. एस्तेर की So किताब let me explain just what we are here in the book of Esther. Right here, Esther was under a decree that all the Jewish people would die. That's why we read this text here. మరి ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో ఈ మాటలు మనం ఎందుకు చదివామంటే, మరి ఇక్కడ యూదులందరూ చనిపోయే విధంగా అక్కడ మరి మరి ఎంతగానో మరి ఒక విధమైనటువంటి రాజాజ్ఞ మరి అది అక్కడ వచ్చిందండి. మరి అలాంటి పరిస్థితుల్లోనే ఈ దినాల్లో మన క్రైస్తవులు అనేటువంటి మనం కూడా ఉన్నాము. ఈ మాటలు మన కొరకే రాయించి ఉంచారు అనేటువంటిది మరి మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు నేర్పిస్తా ఉన్నారండి. आप और हम एस्तेर का किताब क्यों पढ़ रहे हैं? उस समय का राजा का जो है वो क्या है कि बहुत सारा लोग खत्म हो गए हैं युद्ध में, और वो चीज एस्तेर की किताब में लिखा हुआ है कि आज की समय में भी ऐसा परिस्थिति है। इसलिए कि मैंने एस्तेर का किताब को आपको मनन करने के लिए मैं आया हूँ। So we see in the chapter 4, verse 14, that is saying, who knows but that you have come to your royal position for such a time as this. So his cousin told Esther, you came here because God put you there in this position. మరి ఎస్తేరుతో మరి ఆయన బంధువు అయినటువంటి మొర్దెకై గారు ఈ విధంగా చెప్తా ఉన్నారండి, ఇదిగో నువ్వు ఇక్కడికి వచ్చావంటే, ఈ రాజ నగరంలో నీవు ఉన్నావంటే దేవుడు ఈ దినం కోసమే మరి తన ప్రజలైనటువంటి వారిని మరణం నుంచి తప్పించడానికి దేవుడు నిన్ను మరి వారి స్థానంలో పెట్టాడు, రాణిగా పెట్టాడు అని ఆ యొక్క మొర్దెకై ఆ యొక్క ఎస్తేరుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. एस्तेर किताब में मुर्दके जो है वो वहाँ पे आपने इस राज्य में आएंगे तो आपको बचाने के लिए, क्योंकि वो एस्तेर की किताब में जैसे लिखा हुआ वैसे उन्होंने कह रहे हैं कि आप इस राज्य में आइए, आप बच जाएगी करके ऐसे कुछ बताए हैं। उसको समझने का प्रयास कीजिए आप लोग। God put us
as Esther's of these days. We are here to plead the King Jesus to stop death in the road, stop death whatever place that we are. We are in this royal position today. మరి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారు మరి ఎటువంటి దేవుడు అంటే మనము ఎటువంటి మరి పరిస్థితుల్లో చిక్కుకున్నా కూడా ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో మనం ఉన్నా కూడా మరణకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మరి దేవుడు మనల్ని తప్పించడానికి మరి మనల్ని రాజులుగా ఆయన ఏర్పాటు చేశాడు. మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించి ఆయన అనేక మందిని మన ద్వారా విడిపింప చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడని ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతా ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु यीशु मसीह ने कैसा परमेश्वर है, महान परमेश्वर है। हम कोई तकलीफ में है, दुख में है, क्लेश में है, हमारा पापों को अपराधों को हटाते हुए और कई लोगों को उनके वचन के द्वारा लाने के लिए महत् कार्य करते हुए उसी धरती में आकर के उन्होंने अपन को सिखाया, जैसे अपन वचन में देखते हैं। ఆమేన్. So she understood that she had this position of interceding for her people, and also she asked, "Go and fast for me." So we see here that there are 2 points. First of all, to intercede. Second of all, we've got to fast. మరి ఇక్కడ ఎస్తేరు యొక్క మరి పరిస్థితి, దేవుడు అక్కడ ఆమెను నిలవబెట్టినటువంటి విధానము, మొట్టమొదటిగా రాజు దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క మాట్లాడేటువంటి బాధ్యత ఆమెకి ఇచ్చారు. మరలా రెండవదిగా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి విధంగా మరి తన ప్రజలందరినీ కూడా మరి ప్రత్యేకపరచడానికి ఆమెకు మరి ఆ బాధ్యతని మరి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. यहाँ पहले बात है, एस्तेर रानी को जो है ना परमेश्वर ने क्या है कि उन्होंने राजा के पास जाकर के बात करने के लिए, उपवास रह करके प्रार्थना करने के लिए उनको अनुग्रह किया। वैसा वो वचन बताते हुए कि क्योंकि सामर्थ्य रखते हुए कि करने के लिए परमेश्वर ने उनको अनुग्रह किया, वैसे करने के लिए एस्तेर को बताया गया है। If we see all this thing that was going on, we saw that King Assuero, he ruled over 100 provinces from India to Ethiopia. Was a big empire. మరి ఇక్కడ ఆ యొక్క రాజు యొక్క మరి ఆ యొక్క రాజ్యము మరి చూసినట్లయితే మరి అతను చాలా పెద్ద రాజు, చాలా బలవంతుడైనటువంటి రాజు. భారతదేశం మొదలుకొని మరి ఇథియోపియా దేశం వరకు కూడా ఆయన రాజ్యం విస్తరించి ఉంది. ఆ దినాల్లో అంత పెద్ద రాజు ఎవరు కూడా లేరు అని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. यहाँ राजा का बारे में अपन देखेंगे, भारत देश से शुरू के इथियोपिया देश तक इतने बड़ा राजा कोई नहीं था। यहाँ से लेके वहां तक रहने वाला जो राजा है, उनकी आज्ञा को पालन करने के लिए वहां उस चीज को बताया गया, क्योंकि राजा ने आज्ञा दिया था। It doesn't matter the size of the empire. God can stop that. He can do everything. And we are going to see this revival through fast and prayer. మరి ప్రియులారా, మరి ఆ యొక్క సమస్య ఎంత పెద్దదైనా కూడా, సమస్య ఎంత జటిలమైనదైనా కూడా దేవుడు మరి మనలను ఆయన మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మరి ఎటువంటి జటిలమైనటువంటి సమస్యనైనా కూడా మనం గెలవగలము అనేటువంటిది ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నారండి. ना हो, आप और हम क्या कि उपवास करके प्रार्थना करने से बंधन टूटेगा। और वहाँ कितने भी बड़ा समस्या हो, कितने बड़ी विपत्ति हो, आप उपवास रह के, हम उपवास करने से वो सारे परमेश्वर का कि पवित्र आत्मा के जरिए वो कार्य करे करके यहाँ वचन पे लिखा हुआ है। I will ask you to read Joel chapter 2 from verse 12 to 13, and we're going to see the last revival that Peter speaks about. Mari what is the verse, sir? It's Joel chapter 2 verse 12 and 13. మరి యోబు గ్రంథము మరి 2వ అధ్యాయము మరి 12-13 వచనాలు మనం చదివినట్లయితే, మరి పేతురు గారు ఏదైతే చివరి దినాల్లో మరి ఆ యొక్క ఉజ్జీవం రాబోతా ఉంది అని చెప్పారో ఆ విషయాలు
మరి యోబు గ్రంథంలో రాయబడ్డాయండి. మరి ఆ మాటలు ఎవరైనా చదవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. వారు వచ్చి చదువుతానన్నా. చదవండి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతను పోల్చలేక అతని వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నిండినని గ్రహించి ఎవరును అతనితో ఒక మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఆమేన్. अय्यूब की किताब में अपन देखेंगे, वहाँ पे वचन में पूरी तरीका से लिखा हुआ है. So we see here in the verse 12 that with fasting, weeping, and with mourning. And then in the verse 28, God says, I will pour out my spirit on all flesh. మరి ఇక్కడ మరి ఆ యొక్క ఎవరైతే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి ఎవరైతే కనిపెడతారో మరి అటువంటి వారి జీవితాల్లో నేను గొప్ప కార్యాలు చేస్తాను, అంచె దినముల్లో నా ఆత్మను సమస్త జనుల మీద నేను కుమ్మరిస్తాను అని ఆయన వాగ్దానం చేశారండి. ఆమేన్. So we see that there is a secret for revival, secret for God put his spirit, pour out his spirit over all flesh. మరి ప్రియులారా, మరి దేవుడు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరి ఆయన ఈ సమస్త జనుల మీద మంచివారు చెడ్డవారు మరి ధనికులు పేదవారు అని ఇటువంటి తారతమ్యాలు ఏమీ లేకుండా మరి విశ్వాసులు అవిశ్వాసులు ఇటువంటి తారతమ్యం ఏమీ లేకుండా అందరి మీద ఆయన తన పరిశుద్ధాత్మను ఆ యొక్క కుమ్మరింప చేయాలని ఆశపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. So there is this word flesh here means body. So we believe that God is gonna pour out his spirit over all his body, that he is the body of Christ, not all the world, but his body of Christ is gonna pour out his spirit. మరి కేవలం ఆయన ఈ యొక్క మనుషుల మీద ఎవరైతే ఆత్మ కలిగి ఉన్నారో ఆ యొక్క మనుషుల మీద ఆయన మరి తన ఆత్మను కుమ్మరించాలని కోరుకుంటున్నారు. కానీ ఈ సృష్టి మీద ఈ చెట్లు జీవం లేనటువంటి ఈ రాళ్ళు చెట్లు వీటి మీద ఆయన కుమ్మరించాలి. సమస్త సృష్టి అంటే ఆ యొక్క ప్రకృతి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. यहाँ पे अपन सोच सकते हैं कि सृष्टि का ऊपर नहीं है, क्योंकि मनुष्यों के ऊपर मनुष्यों में आत्मा है, इसलिए उनकी आत्मा मनुष्यों का ऊपर वो क्या कि दे सकते हैं, अभिषेक करते हैं. ये सृष्टि के ऊपर है, ये पत्थरों और पेड़ों को ऊपर नहीं करके वचन बता रहे हैं. ఆమేన్. So in Genesis 12 verse 3, it's written that God is gonna bless those who bless Israel. So that's one way to bring the revival, because he's gonna bless the church. మరి ఆ యొక్క వాక్యంలో మనము ఆ యొక్క మరి ద్వితీయోపదేశకాండం 12:3 మనం చూస్తున్నాం కదా. మరి ఎవరైతే ఇశ్రాయేలును మరి ఆ యొక్క ఇశ్రాయేలు నిమిత్తం ప్రార్థన చేస్తారో ఇశ్రాయేలును ఆశీర్వదిస్తారో మరి వారు ఆశీర్వదించబడతారు. ఇశ్రాయేలు నిమిత్తం ప్రార్థన చేసేటువంటి వాళ్ళు వారు ఆశీర్వదించబడతారని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. यहाँ पे अपन वचन में देखते हैं कि इजराइलों के प्रार्थना करेंगे वो क्या कि बहुत आशीष पाएंगे, क्योंकि वो वचन में लिखा है कि इजराइलियों के लिए आप और हम जरूर प्रार्थना करने करके वहाँ लिखा हुआ है, वो आशीष पाएंगे भी लिखा हुआ. ఆమేన్. We're gonna read in the book of Romans chapter 11. I will ask you to read one of the God's secrets, I believe, that's gonna bring the revival. Romans chapter 11. మరి Verse రోమీయులకు 15. రాసిన పత్రిక మరి 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద వెర్స్ సార్? Romans 11 verse 15. మరి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గనక చదివినట్లయితే మరి అక్కడ చదవమంటారా? చదవండి. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట ఆయన ఎడల వారిని చేర్చుకున్నటయే ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా పరిశుద్ధమే. వేరే పరిశుద్ధమైనదేదో కొమ్ములను పరిశుద్ధములే.
అయితే కొమ్ములలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మలయ్యున్న నీవు వాటి మధ్యన అంటగట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులు వాటితో కలిపి పాలు పొందిన యెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపబడదువు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్. As we could see here, this verse is talking about the Jewish people and is saying that if they were rejected by God, was reconciliation of the world, their acceptance is going to be life from the dead. That means that it's Jesus coming back, because it's gonna be life from the dead, the resurrection, the power of the resurrection. మరి ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు చనిపోయినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే వారు చచ్చినటువంటి స్థితిలో నుంచి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని తన ప్రేమను బట్టి తన కృపను బట్టి వారిని తిరిగి మృతుల్లో నుంచి పునరుద్ధానము చేయించి నూతన జన్మ అనుభవాన్ని వారి జీవితంలోకి ఆ యొక్క తీసుకుని రావాలనేటువంటి ఆశతో మరి దేవాది దేవుడు ఆయన ఇష్టపడుతూ ఉన్నారని మనం వాక్యం మనం చూస్తున్నాం. ఆమేన్ హల్లెలూయా. ఎస్ సార్ ఎస్ సార్. We see here in the Romans 11 a secret that God's saying that one day the Jewish people is going to come back. They are going to accept Jesus. And then Jesus is going to come back with the power of the resurrection. మరి ఆ యొక్క యూదులు మరి ఖచ్చితంగా మరి అందరూ కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి రోజు ఒకటి రాబోతోంది. ఆ విధంగా అందరూ అంతటా మారు మనసు పొందిన తర్వాత యేసు క్రీస్తు రెండవ రాకడ వస్తుంది అని వాక్యం మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. If you want to see the power of God, we've got to pray for the Jewish people to be restored with God, and we can become one with them. మరి అందుకనే మరి దేవుడు మరి ఇశ్రాయేలు నిమిత్తం యూదుల నిమిత్తం ప్రార్థన చేయండి అని మనకు చెప్పారు. అందుచేత మనము ఆ యొక్క వారి కొరకు ప్రార్థన చేసి వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ త్వరిత గతిని సంభవించడానికి మనము ఒక కారకులుగా మనం మార్చబడతాం అనేటువంటిది మనం గమనించాలి. ఆమేన్ హల్లెలూయా. I was very glad to see the Prime Minister of India visiting Israel. I'm not Jewish, but I know that God is going to do something when the nations bless Israel and his purpose, the place that Jesus is going to come back. మరి ఈ విధంగా మన భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా మరి మన ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో ఆయన స్నేహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఆయనకు సహకారిగా ఆయన నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇశ్రాయేలు దేశానికి ఎవరెవరైతే మరి ఈ విధంగా అన్ని దేశాల వారు ఈ విధంగా సహకారులుగా మరి నిలబడినప్పుడు అది దేవుని చిత్తమని, తద్వారా భారతదేశంలో కూడా మరి ఆ యొక్క ఇశ్రాయేలును ప్రేమించేవారు ఉన్నారు, ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఇశ్రాయేల్ దేశం కొరకు సహాయం చేసేవారు ఉన్నారు అని మనకు తెలుస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. The Bible says in Jeremiah chapter 31 verse 35 that while there is the sun and the moon, the nation of Israel is going to exist before God. మరి ఈ విధంగా అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేశము ఎంత మరి ఆ యొక్క మరి ఎంత మరి ఆయనకి ఇష్టమైనటువంటి దేశం అని అంటే ఆయన దాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలని ఆయన ఎంతగానో కోరుకుంటా ఉన్నారు. దాని కొరకు ఆయన ప్రాణం పెట్టారు, ప్రాణాన్ని సైతము ఆయన మరి బలిగా ఆయన అర్పించారు అనేటువంటిది వారు తెలుసుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. We are seeing in our eyes these days that the devil wants to seize, to finish the nation of Israel, because it's the place that God has a covenant, is the place that Jesus is going to rule, is the place that he's going to come. మరి చూడండి, మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలోనే మనము అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన రాబోతున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు దేశము మరి సిద్ధపరచబడకుండా అపవాది
మరి ఎంతగానో కలవరాన్ని పుట్టిస్తూ వారి మధ్యలో మరి యుద్ధాలు మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఎప్పుడు కూడా శాంతి లేని విధంగా వాడు మారుస్తా ఉన్నాడు. ఆమేన్. Just as the cousin of Esther told her, if she wouldn't intercede for the Jewish people, one day her family would die. It happens the same with us in Revelation, the book of Revelation, chapter 12, and we are going to talk about that. మరి ఆ యొక్క మొర్దుకై మరి ఆ యొక్క తన యొక్క మరి బంధువురాలైనటువంటి ఎస్తేరుతో ఈ విధంగా చెప్తా ఉన్నాడు, ఇదిగో నీవు ఈ ప్రజల నిమిత్తము నీవు ఆ యొక్క నీవు మరి ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడనట్లయితే మరి నీ కుటుంబం నాశనం అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. అదే మరి ప్రకటన గ్రంథంలో కూడా ఈ విషయాలు ఎవరైతే దేవుని పరిచర్య కొరకు మరి ఆ యొక్క సహకరించరో వారి జీవితాల్లో మరి నష్టాన్ని వారు చూస్తారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. In the book of Revelation, we see the dragon. The dragon, he persecutes first the woman, then persecutes the son of that woman, that's Jesus Christ, and then the descendants of this woman. మరి ఇక్కడ ఈ యొక్క ఘట సర్పము మరి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, ఈ ఘట సర్పము ఆ యొక్క దేవుని కుమారులను దేవుని నమ్మినటువంటి వారిని అది నాశనం చేసేదిగా మరి అది అక్కడ ఉండబోతుంది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. यहाँ प्रकाशित वाक्य में अपन देखते हैं कि वो सांप को जो रखा हुआ, वो सांप का बारे में प्रकाशित वाक्य में लिखा हुआ है, वो लोगों को नाश करने वाला सांप है करके वहाँ लिखा हुआ है. आमेन. So all the Orthodox theologians agrees that this woman is Israel, this child is Jesus, and these descendants are the church. మరి ఆ యొక్క చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఈ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ఇశ్రాయేలు దేశమని, అలాగే ఆమె గర్భం నుంచి పుట్టినటువంటి ఆ శిశువు యేసుక్రీస్తు ప్రభువారని, మరి ఆ యొక్క ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఆ యొక్క ఘట సర్పము మరి ఆ యొక్క శిశువును ఆ చుట్టూ ఉన్నటువంటి వారిని చంపాలనుకున్నటువంటి వారు ఈ లోకంలో మరి ప్రభు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆయన సంఘం అని వివరిస్తారండి. यहाँ पे बहुत सारा प्रभु का दास लोग ये कहते हैं कि वो स्त्री जो है स्त्री है करके यरूशलेम का, और उसके बाद उनकी जो पैदा हुआ प्रभु यीशु मसीह और जो जितने भी सेना है जो भी है वहाँ पे सांपों का बच्चे जो है इजराइल है करके कभी कभी उन लोग क्या है कि प्रचार करते हैं. For a long time the church thought that the persecution would come only against the Jews, but we are watching now the persecution coming against the Jews, but also is coming all around the world, persecution to the church. మరి ఆ యొక్క చాలా మరి మనం చూసినట్లయితే మొట్టమొదట ఇశ్రాయేలు మరి ఆ యొక్క దేశంలో ఈ యొక్క హింస అనేటువంటిది ప్రారంభమైంది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ విధంగా క్రైస్తవుల్ని హింసించడం అనేటువంటిది ప్రారంభమైంది. ఈ విధంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవుల్ని హింసించడం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే అన్ని దేశాల్లో క్రైస్తవుల్ని హింసించేటువంటి సమయం రాబోతూ ఉంది. ఆ సమయము మరి ఆ యొక్క అపవాది మరి త్వరగా తీసుకురావాలని ఆ యొక్క అపవాది ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. यहाँ पे आप और हम देखेंगे पहली बार में क्या कि इजराइल देश में सता हुआ था, वहां से शुरू होकर के पूरी दुनिया में आ गया था, पूरा दुनिया में, पूरा राष्ट्र में, पूरा देश में वहां से हो करके, क्योंकि सताव शुरू हुआ हर एक कंट्री में, हर एक देश में, हर एक गांव तक पहुंच गया, वो चीज वहां से शुरू हुआ करके आप और हम समझ पाते हैं. I want you to read Ezekiel chapter 37 verse 19, and pay attention to the last part that's gonna stick talked about the one is the two sticks become one. మరి ఎహెచ్కేల్ గ్రంథంలో 37వ అధ్యాయము 1వ వచనము చదవాలి అని నేను ఆశపడుతున్నానండి. అక్కడ మరి ఉన్నటువంటి వాక్యంలో అనే ఒక గొప్ప సత్యం అంచె జనములో జరగబోయేటువంటిది అక్కడ రాయబడి ఉందండి. यहाँ पे एजकेल का किताब में 37
एक में लिखा हुआ है कि जो आने वाला समय में अंत दिनों में जो होने वाला जो चीज है वहां लिखा हुआ है, आप पढ़ सकते हैं। Did you read verse? సార్ వాట్ ఈస్ ద చాప్టర్ సార్? Ezekiel 37, verse 19. మరి ఏజ్కేలు 37వ అధ్యాయము మరి 19వ వచనాన్ని మరి మీలో ఎవరైనా చదవాలని మనం ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకుని వారితో ఇట్లను, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో నున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేళ్లను వారితోటి వారి పేళ్లను నేను ఉంచితును ఏసేబు అను ఆ తునక యోదావారి తునకును నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన ఆ తునకగా చేసేదను. ఆమేన్. ఆమేన్. ప్లీజ్. We see in the book of Hebrews that God said that the Old Testament was the shadow of the things to come. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ యొక్క నూతన నిబంధన మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాల నెరవేర్పు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. यहाँ पे अपन देखते हैं नया नियम में पुराना नियम का जितने भी वाचा है, पुराना नियम के जितने भी बातें हैं, नया नियम में संपूर्ण हो रहा है करके आप और हम देखते हैं। ఆమేన్. Here in Ezekiel chapter 37, we can see another secret that God's gonna make Ephraim to become one of Judah. Ephraim was the adopted son. He was son of Joseph and was adopted by Jacob. Like us, the church, we are adopted by God. మరి ఈ సమయంలో ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నారంటే, ఎఫ్రాయిము నా యొక్క ఆ దత్తత పుత్రుడుగా ఉన్నాడు కానీ అతన్ని సొంత పుత్రుడుగా మరి యోదాకు పుట్టినటువంటి యాకోబు పుట్టినటువంటి సంతానంలోనే అతన్ని కూడా నేను లెక్క పెడతాను, మరి అతనికి కూడా నేను వారసత్వాన్ని ఇస్తాను. అయితే ఎఫ్రాయిము ఈ యోసేపు యొక్క కుమారుడు, అయితే నేను అతన్ని కూడా వారసుడిగా నేను లెక్కిస్తానని చెప్తా ఉన్నారు. అలాగే అన్ని జనులైనటువంటి మనల్ని ఆ యొక్క దేవుడు తన యొక్క ప్రియమైన కుమారులుగా ఆయన చేసుకుంటానని ఆయన ఇష్టపడుతున్నాడని మనకు తెలియజేస్తున్నారని దేవునికి స్తోత్రం. यहाँ पे आप और हम समझ सकते हैं अफ्राइम का जो लोग है, क्योंकि उनको भी मैं आशीष दिया हूँ, क्योंकि अपना लोग जैसे बनाऊंगा या अन्य लोग भी है, क्योंकि उन लोग भी क्या है कि धन्य हो जाएंगे। वो सब वो वंश को भी क्या है कि वो क्या है कि गोद लिया वाला लोग नहीं है, अपने साथ वाला है करके वहाँ वचन में लिखा हुआ करके पास्टर साहब कह रहे हैं। आमीन, आमीन. I know that you all are here because you guys are men and women of God praying. You're here in a time of intercession. మరి ఈ యొక్క మీరందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారంటే, మరి ఈ యొక్క మీటింగ్ కొరకు మీరెంతో ఆశగా కనిపెట్టుకుని ఉన్నారు. మీరంతా కూడా ప్రార్థన చేసి ప్రభువా మాతో మాట్లాడయ్యా నీ ఆత్మ ద్వారా అని మీరెంతో కనిపెట్టి మీరు ఈ మీటింగ్ వచ్చారు అనేటువంటిది నేను విశ్వసిస్తా ఉన్నాను. यहाँ पे आप और हम देखते हैं ये पास्टर साहब कह रहे हैं कि आप लोग सब इकट्ठा क्यों हुआ, क्योंकि कितना आशा के साथ उपवास के साथ आप लोग ये मीटिंग में आए हैं। वो क्या कि बात करने वाला परमेश्वर है, अभिषेक देंगे, क्योंकि पवित्र आत्मा के जरिए वचनों को सुनने के लिए आप और हम ये मीटिंग में आए करके मैं विश्वास कर रहा हूँ। That's why I'm bringing this teaching that's gonna become the atomic power of God. మరి ఈ విధంగా అందుచేతే మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రత్యేకమైనటువంటి రీతిలో అయ్యగారిని మన మధ్యలోనికి పంపించి మరి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు, గూఢమైనటువంటి విషయాలు, మరి ఎవరు కూడా మాట్లాడినటువంటి వాటిని మరి అయ్యగారి ద్వారా మనతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. इसलिए पवित्र आत्मा क्योंकि परमेश्वर का दास को अपना बीच में भेजा है कि वो ऐसे समझ रहे, क्योंकि जो जितने भी कभी कुछ लोग बताया नहीं है वो विषयों को आपको और हमको बताते हुए सिखाते हुए पवित्र आत्मा उनको अगुवाई कर रहा है। इसलिए कह के अपना बीच में परमेश्वर के दास आए करके उन्होंने कह रहे हैं। ఆమేన్. When we, the church, the adopted ones, become one with Judah, we are gonna be the power of God in His hand.
మరి ఈ విధంగా ఎప్పుడైతే మనము అన్యజనులైనటువంటి మనము దత్తపుత్రులుగా ఉన్నటువంటి మనము సొంత కుమారులుగా మరి ఆయన ద్వారా మనం ఏర్పరచబడతామో అప్పుడు ఆ సంఘం అంతా కూడా బలపరచబడి అపవాదిని ఎదిరించేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి సమూహంగా మనం అందరం కూడా మార్చబడబోతున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. आप और हम क्या है कि पहले गोद लिए वाले लोग है, ये गोद लिए वाला लोग क्या है कि क्योंकि खुद की जो बेटा बेटियां बन करके प्रभु यीशु मसीह के जरिया और क्या है कि उनके जरिए क्या है कि उनकी बेटा बेटियां मान करके उन्होंने अपन को आशीर्वाद किया, वैसे क्या है कि एक आशीष पाएंगे करके प्रभु का वचन कहता है। आमीन. I also want you to read Zechariah chapter 12, verse 3. మరి జకరియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం కూడా మరి చదవాలని నేను ఇష్టపడతా ఉన్నానండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. जकरिया का किताब क्या है कि 12 वचन 12 अध्याय 3 वचन सभी लोग पढ़ सकते हैं. అన్న చదవమంటారన్నా? చదవండి. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తములైన జనములను బరువైన రాయిగా చేతును, దాని ఎత్తు మోయవారందరూ మిక్కిలి గాయపడుదురు, భుజములందరూ విరోధులై కూడుదురు. हिंदी में पढ़ सकते हैं कोई? అదే చదవమంటారనా? అదే యెహోవాకు ఆ దినమందు నేను గుర్రములన్నిటిని బెదురును, వాటిని ఎక్కువారి వెర్రిని పుట్టింతును, యోధవారి మీద నా దృష్టి ఉంచి జనములను గుర్రములన్నిటిని అంధత్వం కలుగు చేసేదను. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. థాంక్యూ జీసస్. आज का जो चीज हो रहा है उसी समय का जो है अभी का जो स्थिति है वहाँ वो लिखा हुआ है वहाँ पे। आज का दिन में मैं क्या है कि उसकी जैसे करूंगा, पत्र जैसे करके उसमें वचन में लिखा हुआ है, हिंदी में आप लोग पढ़ेंगे तो उसको आपको अच्छे से समझ में आ जाएगा। आमेन आमेन. Brothers and sisters, I just want to say that we have a challenge. We have to pray for the power of God, and we want that today. మరి ఆ యొక్క ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు నేను మీ అందరూ కూడా మరి భారంతో ప్రార్థన చేయాలి. మీరు భారంతో ప్రార్థన చేసి మరి దేవుడు ఈ విధమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మరి ఆ యొక్క మన ద్వారా మరి సార్వత్రిక సంఘము ఐకమత్యంతో మనమందరం కూడా ఉండడం ద్వారా దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు మరి జరిగించబోతున్నాడని భారంతో మీరు ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానండి. ఆమేన్. ये परमेश्वर का दास दासियों, आज का दिन में वचन के द्वारा आप लोग पवित्रता के साथ, अभिषेक के साथ प्रार्थना करना चाहिए, क्योंकि ऐसी महान वचन को, अभिषेक वचन को पाते हुए, क्योंकि आपका कलिसिया, हमारा कलिसिया क्या है कि परमेश्वर के अनुग्रह से आगे बढ़ते हुए, क्योंकि आपने उपास रह के क्या है कि वो रहने के लिए आप अगर ऐसे प्रार्थना करेंगे करके मैं विश्वास के साथ ये वचन को मैं आप लोगों को बता रहा हूँ. आमेन आमेन. So I want to finish with our 3 steps that we talk about here. మరి ఇక్కడ నేను ఏదైతే నేను మీకు చెప్పానో, మరి ఏదైతే నేను బోధించానో ఆ విషయాలన్నీ కూడా మీరు బాగా అర్థం చేసుకొని మీరు ఆ యొక్క మరి ఈ లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి వారందరూ కూడా యూదుల్లో అన్ని జనుల్లో అందరూ కూడా రక్షించబడాలి, వారందరూ కూడా దేవుని బిడ్డలుగా మార్చబడాలి అని మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ నేను ముగించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. यहाँ पे आपको और हमको यही बता रहे हैं, क्योंकि जो नाश होने वाला आत्मा के लिए मैंने जो वचन बताया वो वचन के द्वारा, क्योंकि अभिषेक पाते हुए, क्योंकि अन्य जनांगों के लिए, इजराइलों के लिए, जो यहूदियों के लिए बचने के लिए, कोई नाश नहीं होना है, बचने के लिए आप लोग प्रार्थना करके इस कार्य प्रभु यीशु मसीह से महत् कार्य आप लोग कर सकते हैं कि मैं विश्वास के साथ ये मीटिंग को मैंने समाप्त कर रहा हूँ. आमेन आमेन. So for to be atomic intercessors of God, first step, we are the Esthers of our days, and we must intercede before Jesus the King. మరి నేను మొదట్లో చెప్పినటువంటి విధంగా మరి ఈ దినాల్లో మరి దేవుడు మనల్ని ఆ యొక్క రాజులైన యాజక సమూహంగా ఆ రోజు ఎస్తేర్ని ఎలాగైతే ఆయన ఎన్నుకున్నాడో అలాగే ఈ రోజు దినాల్లో మనల్ని ప్రభు ఎన్నుకొని
మరి ఆయన కార్యాలు చేయడానికి, బలమైన కార్యాలు చేయడానికి, తన ప్రజలను మరి విడిపించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనం కూడా ఈ సమయంలో ఆయన ఎన్నుకొనబడినటువంటి ప్రజలమని మనం గుర్తించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఆమేన్. यहाँ पे आप और हम समझ सकते हैं कि एस्तेर को जैसे लोगों को छुड़ाने के लिए, लोगों को बीच में रहने के लिए जैसे इस्तेमाल किया, वो राजा आपको और हमको राजाओं के याजक समूह में प्रवेश मसीह ने रखा और उनकी याजक समूह में रहते हुए कि आत्मा को जीत करके आप और हम दृढ़ निश्चय के साथ क्या कि सेवा करते हुए कि आत्मा को जीतने के लिए आप लोग क्या है कि आगे बढ़ेंगे करके मैं विश्वास के साथ मैं क्या है कि विश्वास कर रहा हूँ. And the second step for being atomic intercessors, we've got to fast and weeping. మరి ఆ యొక్క ఎస్తేరు ఏ విధంగా అయితే మరి ఆమె ఉపవాసం ఉండి రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి మరి ఆమె మాట్లాడిందో, అలాగే మనం కూడా ఉపవాసం ఉండి ధైర్యంతో మనము దేవుని పరిచర్య చేయవలసిన వారంగా మనం ఉన్నాం. यहाँ पे आप और हम देख सकते हैं जैसे एस्तेर रानी ने उपवास रह के राजा के पास जाके हिम्मत के साथ धैर्य के साथ तो बताई, वैसा आप और हम उपवास रह के क्या है कि वो क्या है कि परमेश्वर के नाम को ऊंचा करते हुए कि आत्मा को जीतने के लिए आप और ये कार्य करेंगे, मैं अपना तरफ से मैं कह रहा हूँ. And the third and the last secret that we have here in this lesson for God's revival is to pray for the Jewish people. మరి ఆ యొక్క మూడవదిగా నేను చెప్పిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క మరి ఆ యొక్క మరి గొప్ప ఉజ్జీవము ఈ లోకంలోనికి రావాలి, ఇశ్రాయేలీయులందరూ కూడా రక్షించబడాలి, మరి ప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా రక్షించబడాలి, ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారుమనస్సు పొందాలి, ఒక్క పాపి కూడా నశించిపోవడానికి వీలు లేదని భారంతో మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ఆమేన్. यहाँ पे आप और हम सीखते हैं कि परमेश्वर का अनुग्रह इजराइल लोग भी बचना चाहिए, अन्य व्यक्ति भी बचना चाहिए, क्योंकि आप और हम उपवास रह करके पवित्र आत्मा को पा करके ये कार्य मतलब होगा. सभी लोग नाश नहीं होना चाहिए, हर किसी को बचाना चाहिए परमेश्वर के राज के लिए करके आप लोग ऐसा करेंगे करके मैं अपना विश्वास करते हुए ये वचन मैं बता रहा हूँ करके पास्टर सब कह रहे हैं. आमेन, आमेन. If we understand the last principle that I said, that's in Romans chapter 11, that is going to be life from the dead, we're going to pray every day for this to happen. మరి ఆ యొక్క ఏదైతే మరి ఆ యొక్క హెజ్కేలు మరి మృతులైనటువంటి వారు మరి సజీవంగా లెగాలి, మరి వారు సజీవులు అవ్వాలి అని ప్రవచించాడో, అదేవిధంగా మనము ప్రతి దినము కూడా ప్రార్థించి విశ్వాసముతో ప్రవచించే వారంగా మరి ఆ హెజ్కేలు వలె మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. आपको और हमको क्या कि एजकेल का जैसी जो उन्होंने जो मृत्यु हुआ उन लोग जी उठा करके जैसे प्रचार किया, क्योंकि मृत्यु को जीतने वाला आप और हम करके वो प्रचार किया था, वैसी एजकेल के जैसी उपवास करते हुए हर दिन, क्योंकि वो जो मरे हुए लोगों को जीवित लोगों को आने वाले के लिए क्योंकि आप और प्रचार करते हुए परमेश्वर के राज के लिए इस्तेमाल होंगे करके एजकेल के जैसे आप और हम रहना करके परमेश्वर का दास कह रहे हैं. For a long time, the church didn't understand that, but the Bible, I hope everyone read the chapter 11 of Romans. The Bible says that they stayed for a while far from God so we could become sons and daughters of God. మరి ఆ యొక్క రోమా పత్రిక 11వ అధ్యాయంలో మరి రాయబడినటువంటి రీతిగా మనల్ని ఆయన తన యొక్క శక్తి ప్రభావాన్ని ఆయన కృపను మన ఎడల చూపించి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మార్చుకున్నారు అని మనం వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. परमेश्वर के वचन में लिखा है कि रोमियो का पत्र 11 वचन में परमेश्वर ने उन्होंने अपन को ऐसे संतान बनाते हुए उनका दास दासिया और उनकी बेटा बेटिया जैसी वो बदल करके आपको और हमको ये आज्ञाओं को दिया करके वहां लिखा हुआ है. It's time to the church become one with Israel so God can come and live in his body. మరి ఈ సమయంలో మరి సార్వత్రిక సంఘము
అంతా కూడా ఐకమత్యముతో అది ఉండి మరి ఆ యొక్క దేవుని యొక్క రాకడకు మనం అందరం కూడా కనిపెట్టేవారుగా అనేక మందిని సిద్ధపరిచేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. आपका हमारे बीच में क्या कि पवित्र कलिसिया जो है उठाने वाला कलिसिया है वो है करके परमेश्वर एक दिन अपना कलिसिया को उठाएंगे करके आप और हम विश्वास के साथ ये कलिसिया को परमेश्वर उठा के ले जाएगा करके विश्वास के साथ आप सेवा करेंगे तो परमेश्वर जरूर ऐसे ही करेगा. ఆమేన్. I thank so much for Pastor Jackie for this invitation to share this word. I believe that this word is a word of God for this time. And I hope God can bless all of you, the work that you're doing in India. And maybe one day we can meet each other in the fellowship with the brothers. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి ఈ యొక్క మీటింగ్లో మరి జాయిన్ అయినటువంటి సహోదరులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నా అండి. మరి భారతదేశంలో మరి ఈ విధంగా ఆన్లైన్లో మనం కలుసుకోవటం మాత్రమే కాకుండా మరి మీతో వ్యక్తిగతంగా మీ ముఖాముఖిగా నేను చూడాలనేటువంటి ఆశతో నేను ఉన్నాను. మరి ఆ యొక్క దేవుడు మార్గము మరి ఆ యొక్క తెరవాలని మీరు ప్రార్థన చేయండి. అయ్యగారు మన మధ్యలోనికి వచ్చి మరి ఆయన మనందరితో కూడా పరిచర్య చేయాలి అనేటువంటి ఆశను అయ్యగారు కలిగి ఉన్నారు. కాబట్టి మరి అయ్యగారు మరి త్వరలో మరి ఆయనకు అన్ని ఆ యొక్క అడ్డంకులు కూడా తొలగిపోయి ఆ యొక్క భారతదేశంలో వచ్చి పరిచర్య చేసేటువంటి భాగ్యము, అలాగే మనం కూడా అనేక దేశాలకు వెళ్ళి మనం కూడా పరిచర్య చేసే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर का दास कह रहे हैं कि आप लोगों को मैं जूम मीटिंग में अभी देखा हूँ क्योंकि मैं इंडिया आना चाहता हूँ, इंडिया आकर के आप लोग के साथ सेवा करना चाहता हूँ. वैसे मैं आने के लिए आप लोग सारे लोग प्रार्थना कीजिए क्योंकि हो सकता है आप लोग भी यहाँ पर आए, हम भी वहाँ पर आए, क्योंकि वहाँ पे आकर के हम क्या है कि परमेश्वर के राज के इस्तेमाल करते हुए मैं आना चाहता हूँ. इसलिए आप लोग हमारा आप लोग का प्रार्थना में याद कीजिए. प्रभु का सब कुछ संभव है करके मैं मानता हूँ. इसलिए आप लोग को मतलब आकर के सामने देखूंगा, आप लोग के सामने आकर के देखूंगा, जूम मीटिंग में नहीं करके. परमेश्वर के दास की इच्छा है आप लोग ऐसे हम और आप प्रार्थना करेंगे. ఆమేన్ ఆమేన్ ఆమేన్. My greetings in love of Christ. My greetings to you of all of you. Be blessed. I love you guys. It was a pleasure to be here. మరి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అండి. మీతో కలిసి ఈ విధంగా మరి దేవుణ్ణి ఆ యొక్క సన్నిధిని అనుభవించడం అనేటువంటి నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. మరి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో आप మच. सभी को मेरे तरफ से क्योंकि प्रत्येक रूप से मैं धन्यवाद देता हूँ. इस तरीके का मैं आकर के आप लोग के बीच में प्रचार करना प्रभु को मैं धन्यवाद देता हूँ. सबको भी धन्यवाद देता हूँ करके प्रभु का दास कह रहे हैं. ఆమేన్ ఆమేన్. Amen. Amen. With my soul, it is well with my soul. Hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, hallelujah. Praise the Lord, Pastor Ji. Praise the Lord. Anna, praise the Lord, Anna, praise the Lord. Simon, Philip Simon, praise the Lord. Anna, praise the Lord. Thank you, Jesus. Thank you. చాలా కష్టమైన వచ్చినానన్నా ఎలాగ అర్థం చేసుకున్నారు ఏంటో కానీ దేవుడైతే దీవించాడు. కానీ చాలా లాంగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే నాకేమో గబరాయింపు అయిపోతుంది చెప్పడానికి, మీరేమో చెప్పుకుంటూ వెళ్తున్నారు. దేవుని కృప అందరూ అర్థం చేసుకున్నారు. सभी लोग विश्वास करके क्या है कि लंबा लंबा वचन हो रहा है, इसलिए क्या है कि मैंने जैसे भी बताया रोज ऐसी हो रहा है. परमेश्वर से और प्रार्थना कीजिएगा और अच्छा रीति से मैं बता सकूं. पास्टर साहब तो कवर कर ले रहे, मैं कवर नहीं कर पा रहा हूँ. सॉरी అన్న లేదన్న బాగా చెప్తున్నారు మీరు కూడా. నాకు నెట్వర్క్ పోయిందన్నా, డేటా పోయింది. Lifted me up, he has lifted me up, I know. He reached out his hand and lifted me up, and that's why I'm happy today. I praise him more and more. I praise him more and more. And when I stand upon the other shore, I praise
Him more and more. And when I stand upon the other shore, I praise Him more and more. Oh, glory to God, He has lifted me up. He has lifted me up, I know. He reached out His hand and lifted me up, and that's why I'm happy today. I am happy today. I am happy today. In Jesus Christ, I am happy today. He has taken all my sins away, and that's why I am happy today. I am praising today. I am praising today. In Jesus Christ, I am praising today. He has taken all my sins away. That's why I am praising today. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you for delivering me. Thank you for and forgive all my sins, Lord. Lord, we love you, Lord. We love you. We bless your name. We adore you, Lord. Hallelujah, hallelujah, hallelujah. మరి వాక్యము సార్ వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ సార్ రైట్ నౌ ఐ వాంట్ టు take the prayer request from the pastors and evangelists joined today, and I am asking for the comments about the word and the prayer request about they are having in their ministry and their family and their life, and after that you please pray for them, and all the pastors and evangelists and believers, and also after the prayer you please give the benediction and close this meeting, sir. And first I will take that prayer request and comments, sir. Yes, amen. అన్న ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అన్న. అన్న. Anna, Anna. Anna, Thank you. praise. Thank Yes, you. sir. Yes, sir. Amen. Amen. ప్రైజ్ అన్న ఛత్తీస్గఢ్ మాట్లాడు. గురించి ప్రార్థన చేయండి అన్న. ఛత్తీస్గఢ్ గురించి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. Anna, Anna. అయితే ఛత్తీస్గఢ్ గురించి మా ఏరియాలో కొంచెం ఆ, అందరినీ కొట్టువేయడం తీసివేయడం జరుగుతుంది. మేము కూడా ప్రయాసపడుతున్నాం. అయితే ఇంటిలో తిన్నా తినకపోయినా ఈ రోజంతా భోజనం చేయలేదన్నా. కలెక్టర్ ఆఫీస్కి, ఎస్డిఎం ఆఫీస్కి, తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే కొట్టారో మనుషులందరూ తీసుకెళ్ళాను. అయితే ఈవేళ భోజనం చేయలేదు, మేము మీటింగ్ వస్తుందని ఎప్పటిదాకా ఉన్నామండి. 15-16 మంది వెళ్తే వాళ్ళేమో రూల్స్ వేరే వేరేగా చెప్తున్నారండి. ఎస్పీ చేస్తారని ఆయన చెప్తున్నారు, తహసీల్దార్ చేస్తారు ఈయన చెప్తున్నారు, కలెక్టర్ గారు చేస్తారు ఆయన చెప్తున్నారు. కానీ ఎటు పాయింట్ గురించి కూడా దేవుని నమ్ముకున్నవాడిని అలా చేయొద్దని చెప్పడానికి వాళ్ళకి వీలు పట్టలేదన్న. చాలా కష్టంగా ఉంది. వాళ్ళ మనసులు మారాలా. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళు వ్యర్థం కాకుండా దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోవాలా. అది నా ప్రయాస ఇక్కడ. నాకు తెలుసున్న మట్టుకు చేస్తున్నాను అయ్యగారు. మరి ఆ విషయంగా ఈ రోజుని చాలా బాధ కలిగింది. ఎస్డిఎం గారితో వాళ్ళతోటి మాట్లాడాము, రిపోర్ట్లు ఇచ్చాము. అయినప్పటికీ కూడా వారు గ్రామం వదిలేసి వచ్చేసారు సార్. అంటే మేము ఓన్లీ కూడా ఈ ఏదైతే జమీన్ ఉంటుందో, ఏదైతే స్థలం ఉంటుందో దాని గురించి చేస్తాం, కానీ ధర్మం గురించి మేము పోరాడలేము వాళ్ళతోటని ఖచ్చితంగా చెప్తుంటే మాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఏ విధంగా ఇంకా వాళ్ళు గ్రామాలకు వెళ్తారు అనేది నాలెడ్జ్ లేక, చదువు లేక వాళ్ళకి ఈ మతాన్ని ఒక దిమ్మంగా పెట్టుకుని మేము మూల నివాసి అని అనుకుంటూ వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళ ఇంటి వారే, వాళ్ళ గ్రామం వారే. దాని గురించి చాలా బాధేసిందన్న. ఆయన చేస్తున్నాం. మళ్ళా కోర్టుకి వెళ్ళమన్నారు. కోర్టుకి వెళ్ళి ఇస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదన్న. అయితే పెద్ద లాంగ్ అయిపోతుంది సార్, మీరే బళ్ళు తీసుకుని వెళ్ళి పోలీస్ వారిని తీసుకుంటే సంజాయించండి అంటే, మాస్టర్ గారు మీరు చెప్పారు కాబట్టి మేము వస్తాం ఒక రోజు నన్ను వాగ్దానం చేస్తారండి. దాని గురించి ప్రార్థన చేయండి అయ్యా మా ఏరియాలో. Anna, okay, Anna, ఖచ్చితంగా. Pastor Ebenezer is telling, and in his area, Chhattisgarh, there are so much persecution, and Christians are every day they are affected with that ruling people and leaders of that area. So please, they are misbehaving with believers. So they are asking to come out from their Hindu religion again. So sir, they are troubling them, and they are take all the that households and throw it outside of the roads, and they
with that bulldozers they fall their houses, and they are taking that houses also, they destroying their houses also, they are sending there from their villages. So please pray. And Pastor Ebenezer is asking for the going for the leaders and asking for the support, but to control all that thing and to show mercy and grace upon the Christian people, but they are not hearing the word. It is not our responsibility. Ask that brother, ask that leader, ask that leader, right? Like that, everybody telling to other names. Nobody come forward to help Christians. So please uphold Chhattisgarh area, and God will protect all the Christian people in that area. God will give more strength to stand strong for the ministry of God. And please uphold Pastor Ebenezer in your daily prayers, and his area Chhattisgarh in your daily prayers. Amen. 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 For sure, I'm gonna pray. For sure. ఎస్ సార్, ఎస్. మరి ఖచ్చితంగా మరి అయ్యగారు ప్రార్థన చేస్తారండి. మరి మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా మరి గొప్ప గొప్ప అద్భుతాలు మరి ఆ యొక్క మీ యొక్క ప్రాంతాల్లో ఆయన చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు అన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈ రోజు చాలా చక్కని విషయాలు, వచనాలన్నా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. బ్రదర్ ఫిలిప్ సిమోన్స్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అన్నా మరి ఈ రోజున బిహైండ్ Praise the ఇజ్రాయెల్ Lord. ఫ్లాగ్ నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఫ్లాగ్ చూస్తేనే నాకు ఎంతో స్పిరిచువల్ మై ప్రౌడ్నెస్ అన్న. అది ఫ్లాగ్ చూస్తే, ఇజ్రాయెల్ ఫ్లాగ్ చూస్తే ఆమేన్, 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 ఆమేన్. ఉంటదని దేవుని ఆత్మతో ఈరోజు బ్రదర్ గారు మాట్లాడడం చాలా ఆనందంగా ఉందన్న. ఇక్కడ ట్రైబల్ ఏరియాలోనూ, మా ఏజెన్సీ ఏరియాలో కూడా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో పశువులు గొర్రెల కాపర్లు వద్దు, పశువుల కాపర్లు ముద్దు అని చెప్పేసి హిందూస్ రిలీజియన్స్ ఊరేగింపుగా కొన్ని గ్రామాల్లో తిరుగుతున్నారు అన్న. వాళ్ళు కాపర్లు వద్దు, పశువుల కాపర్లు ముద్దు అని చెప్పేసి ఆ ధర్నాలు చేసి క్రైస్తవుల్ని మళ్ళా గర్భవాసి చేస్తున్నారని, కొంతమందిని అమాయకులు వెళ్తున్నారు కానీ మామూలుగా ఉన్నోళ్ళు వీళ్ళు అవ్వట్లేదు, కానీ అమాయకులు కొంతమందిని మళ్ళా వెనక్కి మళ్ళిస్తున్నారన్న. ఆ విషయంలో ప్రార్థన చేయమన్నాను బ్రదర్ గారిని. ఓకేనా. Pastor Babu Rao is telling, and I am really very much happy to hear the word of God and comforted through the word of God. Especially I am seeing the flag of Israel behind you, and I see the flag, my heart is filled with joy, and because the flag is representing our Lord Jesus Christ and his that is all the promises in the Bible. And I thank you for your sharing the wonderful message, and have a great burden for Israel and all over the church in all over the world. That is the thing. It is very and that is, we are also having the same thoughts in our lives, and so we have to pray for all over the church in all over the world, a body of Christ. That is the thing. Thank you. We are explaining very well, and we learned many great truths from the word of God. The great burden came as a Esther. We have to fast and go the king and ask for the things will be all right. That is the thing we learned today, and that is a very new for us. We never think we are become like Esther, like that. We never think, but today we understand we are also God chosen us as Esther and Mordecai. That is the thing we learned today. Thank you so much, sir. And also is Amen. and also is requesting to pray. And in his area there are so much persecution, and some of the troops, Hindu troops, came and walking as a rally on the roads, and they are telling don't go to for the that shepherds, and we that is the that is that don't that is not our religion. That is, shepherd is not our religion. We are the keepers of the cows and buffaloes. So keepers and buffaloes is good, and shepherds are not good, like that they are proclaiming, because our Lord said, I am the good shepherd. So they are propagating, and they are inviting the Christians to come back their Hindu religion. So they are forcing like that. So please pray. God will comfort them. God will deliver them from this situation. May I share a little bit more of the word? Yes, sir. Please.
in the book of Revelation, we were talking about the dragon. The dragon, he spewed a flood from his mouth. And right there, if you don't know, the name of the Hamas when did that thing on October 7, the name of that mission is the Al-Aqsa flood. So the dragon will spill the flood, right? In the chapter 14 of Revelation. In the name of the mission on the October 7 that they entered into Israel and killed 1,200 people was the Al-Aqsa flood. Al-Aqsa is the mosque that is in Jerusalem. మరి Translate, and we're gonna keep going. మరి అయ్యగారు ఏం చెప్తున్నారంటే మరి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఆ ఘట సర్పము నోటి నుంచి మరి ఆ యొక్క ఎంతో మరి భయంకరమైనటువంటి మరి మాటలు మరి వస్తాయి, ఎంతో భయంకరమైనటువంటి ఉపద్రవం అది వస్తుంది, ఎంతో భయంకరమైనటువంటి మరి ఆ యొక్క జలములు మరి రాబోతా ఉన్నాయని చెప్పారు. అలాగే మరి ఆ యొక్క ఇరాన్ మరి ఏదైతే ఉందో అక్టోబర్ 7వ తారీఖున మరి అలాగే మరి ఎన్నో ఇస్రాయేల్ మేము చంపేస్తాం, ఇస్రాయేల్ లేకుండా చేస్తాం, ఇస్రాయేల్ మరి ప్రపంచ పటంలో తీసేస్తామని వాళ్ళు ప్రగల్భాలు పలికినటువంటి రీతిగానే మరి ఆ యొక్క ఘట సర్పం కూడా మాట్లాడుతుంది. అలాగే అన్ని ప్రాంతాల్లో భారతదేశంలో ప్రపంచమంతా కూడా అదేవిధంగా మరి అపవాది పనిచేస్తూ ఉన్నాడు. మరి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మరి ఇదంతా కూడా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అయితే అంతిమ విజయము మరి దేవునిదే, యేసుక్రీస్తు ప్రభువుది అనేటువంటిది మనం విశ్వాసంతో మనం ముందుకు సాగిపోతూ దేవుని కొరకు మనం ముందుకు సాగిపోవాలని ప్రభు మాటలను బట్టి మనం ప్రేరేపించబడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. यहाँ पे आप और हम समझ सकते हैं कि प्रकाशित वाक्य में लिखा हुआ है जो सांप है वो क्या है कि इजराइल के लिए और यहाँ के लिए वो तकलीफ जो हो रहा है तकलीफ नहीं रहेगा। वो क्या है कि आने वाला समय प्रभु यीशु मसीह के द्वारा सब कुछ अच्छा होगा, क्योंकि राज्य के ऊपर राज गिरेगा और उधर भी गिरेगा इधर भी गिरेगा। वचन है और परमेश्वर का दास और प्रकाशित वाक्य का जरिया ये सारे चीज होगा। आप लोग डरना नहीं, भय नहीं रखना करके वचन के साथ रह के प्रभु यीशु मसीह में रह के हम जी सकते हैं करके परमेश्वर के दास आप और हमको बताते हुए जा रहे हैं। आमीन। If you realize, flood talk about the water, and water, when you talk about the waters, the voice of the Lord is like the waters. Always waters talk about voices. So when the flood came after the October 7, the Al-Aqsa flood, this mission, the words against Israel start becoming true. మరి ఎప్పుడైతే ఆ యొక్క అక్టోబర్ 7వ తారీఖున మరి ఈ యొక్క ఇస్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా మరి ఆ యొక్క ఇరాన్ వారు మాట్లాడడం ప్రారంభించారో అది ఒక గొప్ప వరద లాంటి జల ప్రళయం లాగా అది రావడం అనేటువంటిది మన కళ్ళారా మనం చూసాము. అది ఆ యొక్క వాక్యం నెరవేరబడింది. అపవాది ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. अक्टूबर 7वां जो तारीख में जो ईरान जो वो बातें किया था इजराइल के लिए, वो क्या है कि एक जल जैसी मतलब वहां पे एक तो क्या है कि तूफान जैसी वो वचन के द्वारा ये संभव हुआ करके बाइबल के वचन के द्वारा संभव हुआ करके आप और हम समझ सकते हैं। ये एक बाढ़ जैसी वो वहां से हुआ करके आप और हम समझ सकते हैं। ये हुआ है अक्टूबर 7 तारीख को जो बोला था वो चीज बाइबल के अनुसार हुआ है। आमीन। So I believe that this Al-Aqsa flood mission of the Hamas starts this flood coming all over the world. When you were talking about the persecution in India, it's like it started against the Jewish people and now against the church. ఈ విధంగా మరి ఈ యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా అపవాది నోటి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వరద జలప్రళయం ఏదైతే ఉందో అది ఆ యొక్క మరి ప్రపంచం అంతటిని కూడా ముంచి వేసేదిగా అది ఉంటుంది. అది ఈ రోజు మరి భారతదేశంలో మరి మీరు చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి భారతదేశానికి కూడా అది వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను కూడా నాశనం చేయాలనే మరి కంకణం కట్టుకున్నట్టుగా మరి అలాగే ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను మరి ఆ యొక్క వెనుకంజ వేసే విధంగా వారు చేయాలని ఆ సర్పము ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. यहाँ पे आप और हम ये समझिए इजराइल से जो सांप है उनका मुंह से जो जल प्रलय आने वाला है
अभी आ चुका है भारत में और दुनिया का देशों में आ चुका है। सातान इसी तरीके का, जैसे मैं अभी सुन रहा हूँ, क्योंकि पहुंच चुका है। इसी के लिए सातान की जो मुंह से जो प्रलय होने वाला है, अभी भी हो रहा है, उसके लिए आप लोग चिंता ना करें, डरे ना करें। लेकिन क्या है कि प्रकाशित में जो लिखा हुआ है वो सारे हो रहा है। आप लोग प्रार्थना में बने रहिए करके परमेश्वर के दास बता रहे। आमेन, 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 हालेलुया। After the flood, after the flood, just one more thing. After the flood, the Palestine flag is going all over the world. The four colors of the Palestine flag is the four colors of the four horses of Revelation. మరి ఇక్కడ మరి ఆ యొక్క ఆ 4 మరి గుర్రాలు మరి మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. మరి ఆ 4 గుర్రాలు దేనికి సాదృశ్యం అంటే 4 దేశాలు మరి కలిసి మరి ఆ యొక్క మరి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఆ దేశాలు కలుస్తాయంటానికి మనకి అక్కడ ముందుగానే ఆ యొక్క దేవుడు ప్రవచన రూపుగా యోహాను భక్తుని చేత ఆ విషయాలన్నీ కూడా రాయించారండి. यहाँ पे 4 घोड़े के बारे में अपन देखते हैं। 4 घोड़ा 4 देशों के, 4 राज्यों के, 4 कंट्रियों के दर्शाता है। वो 4 घोड़े के जरिए ये सब कुछ कार्य होगा। और क्या है कि वचन में अच्छा पढ़ने सब समझ सकते हैं। वहाँ पहले से ही बाइबल में लिखा हुआ है वो 4 घोड़ा के बारे में। Maybe somebody's gonna say one of the horses is not green, it's pale, but in the original, you're gonna see that it's green, the horse. So it's black, red, green, and white. మరి 4 మరి గుర్రాలు మరి ఆ యొక్క మరి 4 ఆ యొక్క మరి వేరు వేరే వాటికి మరి ఉపద్రవాలు తీసుకొచ్చే విధంగా ఉంటాయి. మరి నల్ల గుర్రం ఒకటి ఉంటుంది, మరి ఆ యొక్క ఎర్ర గుర్రం ఉంటుంది, మరి ఆ విధంగా ఆ యొక్క మరి పచ్చ గుర్రం ఉంటుంది, అలాగే మరి తెల్ల గుర్రం కూడా ఉంటుంది. 4 గుర్రాలు మరి వెళ్ళి వస్తాయి. 4 కూడా మరి ఆ యొక్క మరి మరి వాటి గురించి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా మనం చూస్తున్నాం. ये उपद्रव तो आना ही है। वहां पे काला घोड़ा है, सफेद घोड़ा है, लाल और क्या है कि हरा घोड़ा भी है। ये चारों घोड़े के जरिया ये उपद्रव, ये आपातकाल मतलब जो आने वाला है, आने वाला चीज के लिए दर्शाता है करके प्रभु का दास प्रकाशित में वाक्य में लिखा हुआ जो चीजों के बारे में और घोड़ों के बारे में वो अपन को दर्शाते हुए कह रहे हैं। By that, I don't want to say that we are at the end of the world, but we've got to see the signs so we can prepare us and our sons and the grandsons for the Christ coming. మరి ఈ విధంగా అంచె దినముల్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఇటువంటి యుద్ధాలు జరుగుతాయి, ఇటువంటి వాక్యంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా జరుగుతాయి అని చెప్పినటువంటి విధంగా మరి అవన్నీ కూడా జరుగుతూ ఉండగా మనం చేయవలసింది ఏంటంటే మనము ఆ యొక్క ఆయన రాకడ సమీపంగా ఉంది అని మనం గుర్తించి మరి మనం ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి మన జీవితాలు మనం సరి చేసుకుని ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. यहाँ पे आप और हम देखते हैं कि अंत का दिनों में सब कुछ होगा और राज्यों के ऊपर राज क्या है कि झगड़ा होगा, सब कुछ होगा करके अंत का दिन में सारे कुछ संभव है। आप और हम क्या कि वचन में बने रह के, क्योंकि अपना जीवन को समर्पित करते हुए वो नहीं डरते हुए क्या कि परमेश्वर के राज के लिए आप और हम वो परमेश्वर के अनुग्रह से उनके पवित्र आत्मा का जरिया, क्योंकि ये सब कुछ होना है करके वो क्या कि वहां लिखा हुआ है, वो सारे चीज प्रभु का दास आपको हमको वचन के द्वारा दिए हैं। Amen, amen. ఆమేన్, 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 హల్లెలూయా, థాంక్యూ. प्रेज द लॉर्ड सर। అన్నా ప్రైజ్ లార్డ్ అన్న. प्रभु का दया से हम लोग ठीक है सर। और मैं जोड़ नहीं पाया, से आया, मैंने बोलिए। हमारे का बच्चे का एग्जाम चल रहा है, तो इसीलिए प्रार्थना करिए कि प्रभु उनको अच्छा बुद्धि ज्ञान दे और अच्छा एग्जाम में लेके लोग पास हो सके, और उसके लिए प्रार्थना करना। और विशेष करके हमारे परिवार के लिए प्रार्थना करना कि हम लोग जहाँ पे रहते हैं, जहाँ पे जो
घर में रहते हैं किराए घर में, तो छोड़ना पड़ेगा, क्योंकि वो घर मालिक हमको बोल रहा है छोड़ने के लिए। तो दुआ करना कि प्रभु एक अच्छा घर दे और वहाँ पे रह के हम सेवा करें। उसके साथ एक छोटा सा जमीन की ज़रूरत है कि हम वहाँ पे रह के वहाँ पे एक आराधना सभा चला सके। इसीलिए आप लोग मेरा परिवार के लिए, मेरा सेवकाई के लिए प्रार्थना करना सर। थैंक यू। Amen, amen. Pastor Solomon Raj is telling, and from today onwards, some examinations are going on, started for the children, those who are studying 10th standard. So please pray for the children. They will, God will give good wisdom and write the exams very well, and they will be prepare and study. And today, one first exam is over, so next already coming exams, God will help them and give them good wisdom, and they will be excel in their examinations. And also is requesting to pray, and from more than many 3-4 months he not able to pay the house rent. So the house owner said, and to vacate my house, like that he warned him. So he had no money to pay the house owner, so he is decided to vacate the house. And please pray, God will show him a good house, and also give the money, necessary money, to pay and vacate the house before this month Amen. ending. Yes sir, yes sir. Please sir, praise the Lord. Amen. తప్పకుండా ప్రార్థన చేస్తారు అయ్యగారు. మరి మీకు దేవుడు మంచి గృహాన్ని ఆయన చూపించి आपको अच्छा से एक अच्छा जो एक जगह को, एक घर को आपको प्रभु दे देगा, और आपका जो बाकी है, और हाउसवान और घर मालिक को देने वाला, वो बाकी का पैसा भी परमेश्वर आपको दे देगा, आश्चर्यकारी करेगा. प्रेज द लॉर्ड, हालेलुया, आमेन आमेन. అయ్యగారు ట్రైలర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న, మోషే అన్న. చార్లీ అయ్యగారు ట్రైలర్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న, గుడ్ ఈవినింగ్. సైమన్ సార్ ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య, అన్న, చెప్పన్న. మనము ఈ విధంగా వినడం అనేది గొప్ప విషయం. ఇది కూడా దేవుని కృప. అయితే ఇండియాలో మాత్రం చాలా వ్యతిరేకత అయిపోయింది అన్నయ్య. దానికోసం ప్రార్థన చేయమనండి అయ్య గారిని. తర్వాత ఎస్తేరు లాగా, ఎస్తేరు తన ప్రాణాన్ని ఇయ్యడానికైనా సిద్ధమైంది. అలాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలని అనుకుంటున్నాను. తర్వాత అయ్య గారు ఇండియాకి వస్తా అన్నారు, ఎప్పుడు వస్తారో కలుద్దాం ఒకసారి. తర్వాత అయ్యా, తర్వాత ఈ ఎస్తేరు గారు తన ప్రాణానికి ఇయ్యడానికైనా వెనుకపోలేదు. అయితే ఆ విధంగానే అయ్యగారు ఇండియా రావడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ అమెరికన్స్ మిషనరీస్ రావడం వల్లనే ఫస్ట్ స్కూల్ మనది, అంటే క్రిస్టియన్ పెట్టింది. ఫస్ట్ హాస్పిటల్ పెట్టింది వాళ్ళు. ఇదంతా కూడా వాళ్ళ ద్వారానే అభివృద్ధి అయింది ఇండియాలో. అది నాకు తెలుసు, నేను చరిత్రలో చూశాను. ఫస్ట్ కాలేజీ వాళ్ళది, ఫస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కరెంటు వాళ్ళది, బల్బు వాళ్ళది, ఫ్లైట్ వాళ్ళది, సైకిల్ వాళ్ళది, కుట్టు మిషన్ వాళ్ళది, బట్టలు తయారు చేసింది వాళ్ళు, సూటు కుట్టింది వాళ్ళు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. ఇది గొప్ప విషయము. అయ్యగారు ఆ ప్లాగు మన ఇజ్రాయెల్ దేశం అంటే నాకు చాలా ఇష్టము. ఒక విషయం అయితే నాకు చాలా ఉందన్న, ఈవెన్ ఇప్పుడైనా ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి ఇది మన అదే సైన్యంలో చేరాలంది, కానీ నాకు అంత లేదు. నాకైతే అట్లున్నారు. ఆ దేవభూమిలో, ఆ దైవ భూమిలో చనిపోయినా పర్లేదు అనిపించింది అన్న. అదొక విషయము. అయ్యగారు చెప్పండి. తర్వాత నేను గట్కేశ్వర్లో కొంత డబ్బు కట్టాను. ఆయన పేరు కృపానిధి. అది అగ్రిమెంట్ చేశాడు కానీ ఇంకా ఏం చేయట్లేదు ఆయన సంఘ పెద్ద ఆ చర్చిలో. ఆయన కోసం ప్రార్థన చేయండి. అది ఎటు కాలేదు. చర్చి అండ్ హోమ్ లా కట్టాలనుకున్నాను. అయ్యగారు చెప్పండి, ప్రార్థించమనండి. వీలైతే ఒకసారి ఇజ్రాయెల్ దేశం చూడాలనేది ప్రార్థన చేస్తున్నా నేను. అమెరికా కోసము, ఇజ్రాయెల్ దేశం కోసము, మా దేశం కోసము ఇలా నేను ఖచ్చితంగా చేస్తూ ఉంటాను రోజు.
అయ్య గారు చెప్పండి. ఇద్దరు ఆడపిల్లలు బాబు వాళ్ళ స్టడీ కోసం కూడా ప్రేర్ చేయమండి అయ్య గారు. Amen, amen, amen. Pastor Moses is telling, and you are a very much strong, and you are very much dare. You tell, I will be come to India. I want to work with you, and I want to see you face to face. Like that, you told. That will be very encouraging to Brother Moses, because this is India, which is very dangerous place, and so much persecution is here. But still, you are willing to come and die for the Lord, and so that is the very wonderful thing. Because of the missionaries like you, they have submit themselves. They are willing to die for the Lord. So they came to India and share the word of God. Today we are all came to this. Amen. Christian. Hallelujah, hallelujah. If God allows me, I'll go Yes. whatever place He goes. He asks us. Yes, sir. But please welcome. And yes, sir. I always talk about India because the food is very interesting. I wish one day I can go there and spend a lot of days eating. Yes, sir. Please come. Please come to India. పాస్టర్ గారు ఉజ్మా పాకిస్తాన్ నుంచి వచ్చారా చూడండి. పాస్టర్ ఉజ్మా మసి అడగండి. వచ్చారు. సిస్టర్ జయమసి. Thank you, sir. Thank you so much for and I really very much blessed to hear the word of God and encouraged, and I'm strengthened through the word of God. అయ్యగారు ప్రకటన గ్రంథం కోసం మాట్లాడుతున్నారు కదా. ప్రకటన గ్రంథం చెప్పాలంటన్నా దేవుని అభిషేకం కలిగి ఉన్నవాళ్ళు మాత్రమే ప్రకటన గ్రంథం కోసం ఎవరిని ఇవ్వగలుగుతారు. కానీ బ్రదర్ చాలా అద్భుతంగా మరి ఆ గుర్రముల కొరకు ఎవరైనా ప్రకటన గ్రంథం కొరకు చాలా అద్భుతంగా వివరించారు. 100% పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి దైవ సేవకుడు బోధించారు. బాగుంది. అయితే మాలాంటి కొంతమంది చదువు లేని వాళ్ళకి ఆ ప్రకటన గ్రంథం ప్రసంగాలు సిద్ధపరిచి పంపిస్తే ఇంకా నేర్చుకొని ఆ వాక్యం మేము కూడా చెప్పడానికి అవకాశం ఉంటది. అదేమన్నా అవుతుందేమో కొంచెం అయ్యగారికి చెప్పండి అన్న. ప్రజలాడన్నా. Pastor Manohar is telling, and today we learn about the book of Revelation, and the explaining of the book of Revelation is not a normal thing. That is only done by those who are anointed by the Holy Spirit, and they have the power of God. They only can explain the book of Revelation. But you explained about the book of Revelation very well, and the 4 horses and the snake that raised against God's people. That all things is wonderfully explained. So if possible, please send the messages about Revelation and explain the book of Revelation, and prepare some messages and send to us. And we have to learn many great truths from the word of God. And if possible, please come again and again among us and explain the book of Revelation and more in a deeper level. And that is possible. If that possible, and please come and share the word of God. Otherwise, you send the message, prepare messages and send to us. We will meditate and read, and we will share it to another in our people, and it will be a great blessing to many peoples in India and all over the world. Amen. ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్ ఉజ్మా పాకిస్తాన్ నుంచి వచ్చారు. సిస్టర్ ఉజ్మా మసీ आप बात कर सकते हैं अभी. जी सबको सलाम. मैं एवेंजलिस्ट उज्मा मसी फ्रॉम అమ్మా ఉజ్మా అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. జై మసీకి. प्रेज द लॉर्ड. सबको सलाम. प्रेज लॉर्ड दीदी. सबको सलाम दीदी. सलाम. आमीन. मैं खुदा की खादमा, मैं शुक्रगुजारी करती हूँ कि मैं पास्टर एबीनेज़र के साथ मिलकर हम 6-7 साल से मिलकर दुआएं कर रहे हैं.
अपने मुल्कों के लिए, अपनी कलीसियाओं के लिए, अपने मसीही बहन भाइयों के लिए मैं शुक्रगुजारी करती हूँ कि मुझे ऐसे खादम मिले हैं। और मैं खुदावंद यीशु मसीह की ये भी शुक्रगुजारी करती हूँ कि उन्होंने मुझे ये प्लेटफॉर्म के बारे में बताया कि आप जूम मीटिंग में आओ और आप बहुत ब्लेस्ड होंगी। हालेलुया। और आमेन मेरा ईमान है कि आप सबकी दुआओं की वजह से मैं और ब्लेस्ड होंगी। हालेलुया। आमेन और आमेन मुझे आप सबकी दुआ की जरूरत है। आमीन। आमेन आमेन आमीन। हालेलुया। आमेन आमेन प्रार्थना का रिक्वेस्ट बताइए, प्रार्थना का रिक्वेस्ट। प्रेज द लॉर्ड। जी जी, मैं मेरी रिक्वेस्ट एक तो ये है कि मेरी हेल्थ के लिए आप दुआ करें। दूसरा ये है कि मेरे स्पॉन्सर लेटर के लिए आप दुआ करें। यूएसए से स्पॉन्सर लेटर आ रहा है ताकि कोई रुकावट बंदिश ना बने। Amen, amen, amen. Hallelujah, hallelujah. Pastor Ujma Masih from Pakistan, she joined with us, and Pastor Ebenezer introduced this meeting to her, and she's joined with in the meeting and heard the word of God, and this is a great blessing for her, and she learned many great truths from the word of God, and from past 6 years she is unitedly working in India, Pakistan, and with Ebenezer, and doing the work of God in India and Pakistan, and through this she is very much blessed and doing many great things for the God's work, and thank God for choosing Pastor Ebenezer and Sister Uzma Masih, and to be glorified in India and Pakistan also. And please uphold Sister Uzma Masih and her mother and her whole family. They are all, I have the opportunity to hear the word of God today. Thank you so much for coming among us and sharing the wonderful word, to encouraging us. Thank you so much, sir. And also, she is requesting to pray. Her health is not good, and so please uphold Uzma, Sister Uzma, and God will touch her and heal her and deliver her and strengthen her from the health problem, and heal her completely. Amen, amen, amen. 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 Praise the Lord. Praise the Lord. Thank you, sir. Thank you so much for coming among us and sharing the word of God. I really very much blessed, sir. Please pray and close this meeting, sir. Please pray and give the benediction. Please unmute, sir. Sorry for that. Thank you, Lord, for this time with this brethren. I bless each one here, God, and I ask you to heal those who are sick in Jesus' name. And I ask you for your persecuted church, Lord, that you bless them, God, in Jesus' mighty name. I bless your church right now with your blessing, God, in Jesus' mighty name. Lord, provide the rent for those who needs the rent, the money for the rent, the money for the poor, for the widow, for whatever person who is in need. Give you strength to our persecuted church around the world, Jesus. And I ask you that you put this word that we pray, put in their hearts in Jesus' mighty name. I pray and I bless your church. Amen, amen, and amen. Amen, amen. Amen. Thank you so much, sir. Thank you Amen. so much. Bless Sir. you. Thank you so much, sir. Bless Thank you. you so much, sir. Thank you, Blessings, sir. thank you, Blessings. thank you. Bless you, everyone. Thank you so Bye, much. bye, Sir. bye. Thank you, sir. Bye, sir. Bye, sir. Thank you so much, sir. See you soon, sir. Thank you, sir. Praise the Lord. See you soon. Bye.